అమర్ ఇంటి బయట బుర్కాలో ఎదురు చూస్తున్న బాగి దగ్గరికి కరుణ వస్తుంది. బాగి, ఖచ్చితంగా ఇదంతా కూడా ఆ మనోహరి కుట్రేనే అని చెప్పి అంటూ ఉంటే, ఆ విషయం నీకు అర్థమైందా అని చెప్పి, నిజమేనా నువ్వు అనేది అని అంటూ ఉంటే దాని మొహంలో కంగారు చూస్తూ ఉంటే నాకు అర్థమవుతుంది. అది పెద్ద ఖతర్నాకే. నిన్ను పాపని అమరేంద్ర సార్ దగ్గరికి తీసుకువస్తానని నేనంటే ఇప్పుడే కదా వాళ్ళు ఊర్లో అడుగుపెట్టింది. ఒక 2 రోజులు ఆగుదాము. ఈ 2 రోజుల్లో ఒకవేళ అమ్ముకి ఏం కాకపోతే అప్పుడు ఈ విషయం అమరేంద్రకు చెప్దామని చాలా తెలివిగా కవర్ చేసింది. లోపలున్న ఆ యాదమ్మ కూడా పెద్ద ఖతర్నాకులాగా ఉంది. వాళ్ళిద్దరూ కలిసి ఈ డ్రామా అంతా ప్లే చేస్తున్నారేమోనని నాకు అనుమానంగా ఉంది అని చెప్పి బాగి ఫ్రెండ్ కరుణ అంటూ ఉంటే, అవునే నువ్వు చెప్పేది నిజమే. నాకు కూడా యాదమ్మని చూస్తూ ఉంటే డౌట్ కలుగుతుంది. ఒకవేళ ఈ 2 రోజుల్లో అమ్ముకి ఎటువంటి ప్రమాదం జరగకపోతే అప్పుడు నేను పాపను తీసుకొని ఆయన ముందుకు రావడానికి ఆలోచిస్తాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అసలు నువ్వు ఇంత తెలివి తక్కువగా ఎలా ఉన్నావో నాకు అర్థం కావట్లేదే. మీ ఆయన మీద ఇంత ప్రేమ పెట్టుకొని ఇంకా జాతకాలంటూ వాటన్నిటినీ గుడ్డిగా నమ్మడం ఏంటో నాకు తెలియడం లేదు అని చెప్పి కరుణ బాగీకి చెబుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి రాతోడు వస్తాడు. రాతోడు రావడంతో కరుణ కంగారు పడిపోతూ ఉంటుంది. ఏం నూడిల్స్ పాప, ఈవిడేనా మీ ఫ్రెండ్ ఫాతిమా? మీ ఫ్రెండ్ని ఇక్కడే నిలబెట్టకపోతే ఆవిడ్ని కూడా లోపలికి తీసుకురావచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. దానికి కాస్త సిగ్గెక్కువ, అందుకే అది ఎవరితోనూ అంత త్వరగా మాట్లాడదు, లోపలికి కూడా అందుకే రాలేదో అని చెప్పి కరుణ అంటూ ఉంటుంది. ఆ తర్వాత రాతోడు కరుణతో, చూడు నూడిల్స్ పాప, మిస్సమ్మ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మా ఇల్లు అరుంధతి మేడం చనిపోయిన తర్వాత ఎలా అయిపోయిందో అలా అయిపోయింది. పిల్లలు అమరేంద్ర సార్ బాగి మేడం గురించి బాధపడని రోజంటూ లేదు. అమరేంద్ర సార్ పైకి మాత్రమే అలా గంభీరంగా ఉంటున్నారు, కానీ లోపల మాత్రం ఆయన బాగి మేడం గురించి చాలా బాధపడుతున్నారు. పాప గురించి కూడా ప్రతిరోజు ఆయన ఆలోచిస్తూనే ఉన్నారు. ఆ వయసులో ఉన్న ఏ పాప కనపడినా సరే అమర్ సార్ కంట తడి పెట్టుకోవడం నేను కళ్ళారా చూస్తున్నాను. ప్రతి క్షణం సార్తో ఉండే నాకే ఆయన పడుతున్న బాధ ఏంటో తెలుసు. బాగి మేడం ఎక్కడ కనిపించినా సరే దయచేసి వెంటనే ఇంటికి తీసుకువచ్చేసే నూడిల్స్ పాప. మళ్ళీ ఈ ఇల్లు పిల్ల పాపలతో మిస్సమ్మతో కలకల్లాడుతూ ఉంటే చూడాలని ఉంది. ఆ రాక్షసి మనోహరి మిస్సమ్మ వెళ్ళిపోయిన దగ్గర నుండి పిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. సందు దొరికితే చాలు పిల్లల్ని సార్ దగ్గర ఇరికించేసి సార్కి పిల్లలకు మధ్య దూరం పెంచుతుంది. ఒకవైపు తల్లిని పోగొట్టుకొని పిల్లలు చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు సార్ కూడా ఆ మనోహరి మాటలు విని పిల్లల్ని దూరం పెడుతూ ఉంటే వాళ్ళకు ఏ కష్టం వచ్చినా సరే ఎవరితోనూ చెప్పుకోలేక తమలో తాము బాధపడుతున్నారు. చదువులు కూడా వెనకబడుతున్నారు. మిస్సమ్మ ఉన్నప్పుడు పిల్లల్ని కంటికి రెప్పలాగా చూసుకునేది. వాళ్ళకు ఏమేమి ఇష్టమో అన్నీ చేసి పెట్టేది. చదువులో కూడా ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా క్లియర్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళ బాధను నేను చూడలేకపోతున్నాను. సీతారాముల్లాంటి మా అమరేంద్ర సార్ని మిస్సమ్మను ఆ దేవుడు ఎందుకు విడదీశాడో అని చెప్పి రాతోడు ఎంతగానో ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ప్రతిరోజు కూడా నేను దేవుణ్ణి ఒకటి వేడుకుంటున్నాను, ఒక్కసారి మా మిస్సమ్మను చూపించమని. అసలు మిస్సమ్మ నాకు ఎదురు పడితే ఎందుకు ఇలా చేసావమ్మా అని నిలదీయాలని ఉంది అని చెప్పి, ప్లీజ్ నూడిల్స్ పాప, నువ్వే బాగి మేడం ఎక్కడున్నారో కనుక్కొని త్వరగా ఇంటికి తీసుకురావాలి అని చెప్పి అంటూ ఉంటే, తప్పకుండా రాతోడ్, అది ఎక్కడున్నా సరే నేను తీసుకువస్తాను. మరొక 2 రోజుల్లో అది ఇంట్లో ఉండేలాగా నేను చేస్తాను అని అంటూ ఉంటే, నీ మాటలు వింటూ ఉంటే మళ్ళీ మిస్సమ్మ ఈ ఇంట్లో అడుగుపెట్టినంత ఆనందంగా ఉంది అని చెప్పి రాతోడ్ కన్నీళ్లు తుడుచుకుంటూ, చాలా థ్యాంక్స్ నూడిల్స్ పాప అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. చూసావానే, ఈ ఇంట్లో పని చేసిన రాతోడు కూడా ఎంత విశ్వాసంతో ఆలోచిస్తూ నీ గురించి ఎంతలా బాధపడుతున్నాడో, నువ్వు ఇంటికి రావాలని ఎలా దేవుణ్ణి కోరుకుంటున్నాడో.
రాతోడు చెప్పిన మాటల్ని విన్నావు కదా, ఆ మనోహరి పిల్లల్ని టార్చర్ చేస్తుందట, అమరేంద్ర సార్ని పిల్లలకు దూరం చేస్తుందట. ఇదంతా విన్న తర్వాత కూడా నీ మనసు కొంచెం కూడా కరగడం లేదా, ఇంటికి రావాలనిపించడం లేదా అని చెప్పి కరుణ అంటూ ఉంటే బాగి కన్నీళ్లు తుడుచుకుంటూ, తోడబుట్టిన అన్నయ్య లేడని నేను ఎన్నోసార్లు బాధపడేదాన్ని, కానీ ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత రాతోడు నాకు సొంత అన్నయ్య కంటే ఎక్కువ అయ్యాడు. నాకు ఎటువంటి కష్టం వచ్చినా సంతోషం కలిగినా మొదట నేను పంచుకునేది రాతోడితోనే. రాతోడు నా మీద అభిమానంతో అలా మాట్లాడుతూ ఉంటే ఒక్క క్షణం బుర్క తీసేసి నేనే మిస్ అమ్మనని చెప్పేయాలని అనిపించింది. కానీ అమ్ముకి మళ్ళీ ఏమవుతుందో అనే భయం నన్ను ఆపేసింది. ఆ మనోహరి చెప్పినట్టుగా ఈ 2 రోజుల్లో అమ్ముకి ఎటువంటి ప్రమాదం జరగకపోతే అప్పుడు నేను ఆయన ముందుకి వస్తాను అని చెప్పి బాగి, పద కరుణ, మళ్ళీ ఆయన చూస్తే ప్రమాదం, ఇక్కడ నుండి వెళ్ళిపోదామంటూ కరుణను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు సాయంత్రం ఆరు పాప స్కూల్ నుండి ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. బాగి ఆరు పాప కోసం అని చెప్పి స్నాక్స్ చేసి తనకు తినిపిస్తూ ఉంటుంది. అమ్మ, ఈరోజు అంజు అక్క నువ్వు చేసిన వంటను ఎంతలా మెచ్చుకుందో తెలుసా, తనకు నీ వంట బాగా నచ్చుతుంది, రేపటి నుండి అంజు అక్క కూడా నేనే బాక్స్ తీసుకువెళ్తాను అని చెప్పి అంటూ ఉంటే అలాగే తల్లి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. మరోవైపు యాదమ్మ చేసే వంటను తినలేక పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. సరిగ్గా భోజనం చేయకుండా గదిలోకి వెళ్ళి కూర్చుంటారు. యాదమ్మ ఒక్కరోజు కూడా సరిగ్గా వంట చేయదు. అదే మిస్ అమ్మ ఉన్నప్పుడైతే మనం ఏ రోజు కూడా ఆకలితో పడుకుంది లేదో అని చెప్పి పిల్లలు బాధపడుతూ ఉంటారు. అప్పుడు అంజు మిగతా పిల్లలతో, బుజ్జమ్మ వాళ్ళ అమ్మ ఎంత బాగా వంట చేస్తుందో తెలుసా, ప్రతిరోజు నేను బుజ్జమ్మతో కలిసి లంచ్ షేర్ చేసుకొని తింటున్నాను అని చెప్పి అంజు పాప అంటూ ఉంటుంది. అబ్బా, నువ్వు చెప్తూ ఉంటే మాకు కూడా తన వంట రుచి చూడాలని ఉంది. ఒక్కసారి నువ్వు బుజ్జమ్మకు ఫోన్ చేసి వాళ్ళ మేడం చేత వంట చేయించి పంపించమని చెప్పొచ్చు కదా అని చెప్పి అంజుతో పిల్లలు అంటూ ఉంటారు. ఇక దాంతో అంజు, సరే అయితే ఇప్పుడే బుజ్జమ్మకి ఫోన్ చేస్తాను అని చెప్పి అంజు రాజుగారికి ఫోన్ చేస్తుంది. తాతయ్య, నేను తాతయ్య అంజుని ఒక్కసారి బుజ్జమ్మకు ఫోన్ ఇస్తారా అని చెప్పి అంటూ ఉంటే రాజుగారు ఆరు పాప దగ్గరికి వచ్చి, పాప నీకోసం అంజు అక్క ఫోన్ చేసింది అని అంటూ ఉంటే, హలో అంజు అక్క అని చెప్పి ఆరు పాప ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. బుజ్జమ్మ, భోజనం చేసావా అని అంటూ ఉంటే, ఇప్పుడే తిన్నానక్క అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది. బుజ్జమ్మ, నాకు ఒక హెల్ప్ చేస్తావా, మా యాదమ్మ చేసే వంటను అస్సలు తినలేకపోతున్నాము, ఈ ఒక్కరోజు మీ అమ్మగారికి చెప్పి మా కోసం వంట చేస్తావా అని అంజు బాధగా అడుగుతూ ఉంటే బాగి ఎంతగానో ఎమోషనల్ అవుతూ చేస్తానని చెప్పు అంటూ ఆరు పాపకి సైగ చేయడంతో అప్పుడు ఆరు పాప, అలాగే అక్క, తప్పకుండా అమ్మకి చెప్తాను, అమ్మ చేస్తానని చెప్పింది అని అంటూ ఉంటే, చాలా థ్యాంక్స్ బుజ్జమ్మ అని అంజు ఫోన్ పెట్టేస్తుంది. మన కోసం బుజ్జమ్మ వాళ్ళ మేడం చేత వంట చేస్తుంది, కాసేపట్లో పార్సెల్ పంపిస్తానని చెప్పింది అని అంటూ ఉంటే, ఇక అప్పుడు పిల్లలందరూ కూడా ఎంతో ఆశగా బాగి చేతి వంట కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రాజుగారు కొద్దిసేపటికే, మేడం క్యారేజ్ పంపించారు సార్ అని చెప్పి అమర్కి చెప్పడంతో అమర్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. క్యారేజా, క్యారేజ్ ఏంటి అని అంటూ ఉంటే అంజుతో పాటు మిగతా పిల్లలు కూడా కిందకు వస్తారు. డాడ్, సారీ డాడ్, బుజ్జమ్మకు ఫోన్ చేసి మేమే వాళ్ళ మేడం చేత వంట చేయించి పంపించమని చెప్పాము అని అంటూ ఉంటే, అలా ఎందుకు చేశారు, తప్పు కదా, అలా ఎవరిని భోజనం పంపించమని అడగకూడదు కదా అని అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో రాథోడ్, పాపం సార్, పిల్లలు ఈ యాదమ్మ వంట తినలేకపోతున్నారు అని అంటూ ఉంటాడు. దాంతో యాదమ్మ, లేదు సార్, నేను బాగానే వండుతున్నాను, కానీ పిల్లలకి నేను వండే వంటలు నచ్చట్లేదు అని యాదమ్మ అంటూ ఉంటుంది. డాడ్, మీరు కూడా రండి డాడ్, అందరం కలిసి భోజనం చేద్దాము, బుజ్జమ్మ వాళ్ళ మేడం వంట బాగా చేస్తారట అని పిల్లలు అంటూ ఉంటారు. దాంతో అమర్తో పాటు అందరూ కూడా కూర్చొని ఉంటారు. అంజు
బాగి చేతి వంటను రుచి చూస్తూ, అబ్బా వంటలన్నీ ఎంత సూపర్గా ఉన్నాయో, అచ్చా మిస్సమ్మ చేసినట్టుగానే ఉన్నాయి అని చెప్పి అంటూ ఉంటే అమర్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. మన మిస్సమ్మలాగే క్యారేజ్లో కర్రీస్తో పాటు పప్పు, రసంతో పాటు చివరగా స్వీట్ కూడా పంపించారు అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు బాగి చేసిన పాయసాన్ని టేస్ట్ చేసి అమర్ బాగిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. గతంలో బాగి తనే స్వయంగా అమర్ కోసమని ప్రత్యేకంగా పాయసం చేసి తన చేతులతో అమర్కి తినిపించిన విషయాన్ని అమర్ గుర్తు చేసుకుంటాడు. ఇక వెంటనే బాగి వంటను గుర్తుపట్టడంతో మనోహరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. పిల్లలు చెప్పింది నిజమే, ఈ వంట అచ్చం బాగి చేసినట్టుగానే ఉంది. ఆ వార్డెన్ ఎవరో కానీ ఒకసారి తనని కలవాలి అని చెప్పి అమర్ అనుకుంటాడు. ఈ వంటలో అచ్చం మిస్సమ్మ చేసినట్టుగానే ఉన్నాయంటే ఒకవేళ ఆ వార్డెన్ మన మిస్సమ్మే అయ్యుంటుందా అని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి టెన్షన్ పడిపోతూ, ఏంటమ్మో నువ్వు ఏం మాట్లాడుతున్నావు? వంటలో అచ్చం మిస్సమ్మ చేసినట్టుగా ఉన్నంత మాత్రాన ఆవిడ మిస్సమ్మ అయిపోతుందా? అయినా 5 ఏళ్లుగా రాని మిస్సమ్మ ఇప్పుడు మాత్రం ఎందుకు ఈ ఊరు వస్తుంది? ఒకవేళ వచ్చినా కూడా ఇంటికి రాకుండా ఎందుకు ఉంటుందని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. అవును, మనోహరి చెప్పింది కరెక్టే. ఇక మీదటైనా మీరు ఆ పేరు ఎత్తకుండా ఉంటే మంచిది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత అమర్ మధ్యలోనే లేచి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సార్ అంటూ రాథోడ్ అమర్ దగ్గరికి వస్తాడు. ఏంటి సార్, మిస్సమ్మ గుర్తుకు వచ్చిందా? అందుకే భోజనం కూడా సరిగ్గా చేయకుండానే మధ్యలో నుండి లేచి వచ్చేసారా? మీరు పైకి బాగి మేడం మీద కోపం చూపిస్తున్నారు, కానీ గుండెల్లో మీరు బాగి మేడం మీద, బుజ్జమ్మ మీద ఎంత ప్రేమను పెంచుకున్నారో నాకు తెలుసు సార్ అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అమర్ ఎలాగైనా సరే రేపు ఆశ్రమానికి వెళ్ళాలి, అక్కడ ఉన్నది బాగినా కాదా అన్న విషయం తెలుసుకోవాలి అని చెప్పి అమర్ అనుకుంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే అమర్ ర్యాండమ్గా కరోనా వచ్చినప్పుడు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉండగా బాగి బుర్కా తీసి ఫోన్ వైపు చూడడం, కరుణ వీడియో కాల్లో మాట్లాడుతూ ఉండగా ఆ మాటలు మొత్తం కూడా వింటూ ఉండడంతో బుర్కా తీసి ఉన్న బాగిని చూసి అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంటే నిన్న కరుణతో పాటు వచ్చింది బాగినా అని చెప్పి అమర్ ఒక్కసారిగా షాక్ అయ్యి ఆశ్రమంలో ఉంటుంది కూడా బాగినా కాదా అనే విషయం తెలుసుకోవాలని చెప్పి అమర్ ఆశ్రమానికి వస్తాడు. ఇక అక్కడికి వచ్చేసరికి అప్పటికి బాగి బుర్కాలో బయటకు వెళ్తూ ఉంటుంది. అమర్ బాగిని చూసి ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి అమర్ వైపు టెన్షన్గా చూస్తూ ఉంటుంది. నిన్న కరుణ ఫ్రెండ్గా మీరు మా ఇంటికి వచ్చారు కదా అని అమర్ అంటూ ఉంటాడు. బాగి అవును అన్నట్టుగా తల ఊపుతూ ఉంటుంది. ఒక్కసారి బుర్కా తీయండి, మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుగా ఉంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో బాగి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అమర్ పరిగెత్తుకుంటూ వెళ్ళి బాగిని పట్టుకుంటాడు. బలవంతంగా బాగి బుర్కాని తీసి చూసేసరికి ఇక లోపల బాగిని చూసి అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి బాగి ఇది? ఎందుకో నా నుండి తప్పించుకొని పారిపోతున్నావో? నేను ఏం తప్పు చేశాను? నా మొహం చూడాలని కూడా అనిపించడం లేదా? అందుకే నా నుండి దూరంగా వెళ్ళిపోతున్నావా అని చెప్పి అమర్ బాగిని అడుగుతూ ఉంటే బాగి ఏడుస్తూ అమర్ని హక్ చేసుకుంటుంది. నన్ను క్షమించండి, కొన్ని కారణాల వల్ల నేను మీకు దూరంగా ఉండాల్సి వస్తుంది అని చెప్పి, ఇందులో మీ తప్పేమీ లేదు, మీరు దేవుడు లాంటివారు అంటూ అమర్కి చెప్పడంతో ఏం జరిగిందో చెప్పు బాగి అని అమర్ ప్రేమగా బాగి కళ్ళల్లోకి చూసి అడుగుతూ ఉంటాడు. ఈ కళ అమర్ బాగిని నిజం చెప్పమని అడగడంతో బాగి ఎందుకు తను అన్నేళ్ళు దూరంగా ఉండాల్సి వచ్చిందో మొత్తం కూడా అమర్కి చెబుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.